Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. రైతుల వద్ద నుండి ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా పొలంలోనే ధాన్యం ఉండటం వల్ల అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిచి రైస్ మిల్లర్లు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని, వారికి మద్దతుగా పొలంలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాములపల్లి జయప్రకాష్, ఉంగుటూరు మాజీ శాసనసభ్యులు పుప్పాల వాసుబాబు, చింతలపూడి ఇన్ఛార్జి కె విజయరాజు, పార్టీ నాయకులు కొల్లిపాక సురేష్, బాజీ సైదు కొండ, గంటా సాయి, ప్రదీపు, దాలి వెంకటేష్, సుజన్, ఉమామహేశ్వరరావు, రమేష్, రామకృష్ణ తదితరులు ఈరోజు పొలాలను పరిశీలించి రైతులకు అండగా ఉంటామని, వెంటనే ప్రభుత్వంతో ధాన్యం కొనుగోలు చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని, రైతులు ఎటువంటి అధైర్యం పడద్దని జయప్రకాష్ రైతులకు హామీ ఇచ్చారు. రైతుల కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు ముందుంటుందని ఆయన అన్నారు. ఈ రోజున అన్నపూర్ణగా పేరుగాంచిన ఏలూరు జిల్లా రైతు ఆక్రందనలతో ఆక్రోశాలతో బాధపడుతున్నారు. ఏమిటి అన్నపూర్ణ అని పిలిపించుకుని ఇక్కడున్న ప్రతి రైతు కూడా తన పొలంలో తను పండించే పంట అందరికన్నా బస్తా మెరుగ్గా పండించుకుని నలుగురిలోని రైతు బాగా వ్యవసాయం చేశాడు కాబట్టి పండించుకున్నాడని చెప్పుకోవడం గొప్ప పేరు కింద ఉండేది ఇదివరకు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతులకు శాపం కింద కనపడుతుంది. ఈ శాపం ఏంటంటే ఇవాళ సుమారుగా 55 నుంచి 60 బస్తాలు ప్రతి రైతు కూడా ఈ కొత్త రకం విత్తనాలు ఇలాంటివి వేసి వీటన్నిటి మీద ధాన్యం ఎక్కువగా పండించుకుని ఆ పంట ఎక్కువ వచ్చింది, మాకు రైతు భరోసా ఇవ్వకపోయినా ఇలాంటి 4 బస్తాలు పండుతున్న వలన మాకు ఈ వడ్డీలు తీర్చడానికి 4 బస్తాలు ఎక్కువ పండిన ఆనందించే సమయంలో ఈ జిల్లాకి సుమారుగా 3,70,000 టన్ను పంట పండిందని మన అగ్రికల్చర్ వారు ఇచ్చిన నివేదిక. దానికి మన జిల్లా యొక్క యంత్రాంగం 1,50,000 టార్గెట్ ఇచ్చి 1,50,000 దానిమే మేము కొంటాం, మిగిలింది ఇది మేము కొనమని చెప్పేదానికి రైతు ఏం చేయాలి? ఈ ధాన్యం అంతా ఇంటి ముందు పోసుకుని ఏం చేయాలి? ఇప్పుడు మద్యం అమ్మటానికి టార్గెట్లు పెట్టి మీరు మద్యం 4 బాటిల్ అమ్మారా, 10 బాటిల్ అమ్మారా, 10 చాలదు 15 బాటిల్ అమ్మండి, మీరు అమ్ముతున్న కేసులు చాలట్లేదు, మంత్ ఎండింగ్ మీకు టార్గెట్ ఇచ్చామని మాట్లాడుతున్న సమయంలో రైతు 4 బస్తాలు ఎక్కువ పండించేది నేను ఎవరు పండించమన్నారు? ఈ ధాన్యం తీసుకొచ్చి మేము ఎక్కడ నిలవేయమని అధికారులే అడుగుతా చోద్యం చూస్తుంటే ఈ రైతు పరిస్థితి ఏంటి? ఈ రైతుని ఎక్కడ దాకా తీసుకెళ్దామని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. రైతు లేకపోతే ఎక్కడ ఈ భారతదేశంలో మనుగడ లేదు. రైతు అనే వాడే వెన్నుముక ఈ దేశానికి. అలాంటిది మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా మన ఏలూరు జిల్లా అతి ముఖ్యంగా ఈ వరి పంటకే పేరు మోసిన ఇది. కాబట్టి ఇలాంటి అన్నపూర్ణగా పేరుగాంచిన జిల్లాలోనే ఈ విపత్కర పరిస్థితి ఉంటే నిన్న అకాల వర్షం పడింది. 15 రోజుల క్రితం ఈ రైతు పంట వచ్చి ఆ పంటని అమ్ముకోవడానికి సంచులు తేవడానికి 1 వారం రోజులు పట్టింది. సంచులు తెచ్చిన తర్వాత ఆరబోసిన ధాన్యం ఎత్తి లారీ పంపమని అడుగుతుంటే ఏ ఒక్క రైస్ మిల్లరో మాకు టార్గెట్ అయిపోయింది, మేము తీసుకెళ్ళాం, మీరు ఎక్కడో అమ్ముకోండి అంటున్నారు. ఇదివరకు ఈ ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ ఇతర దేశాల వాళ్ళు కానీ ఈ ధాన్యం బయటికి వెళ్ళేది రైస్ మిల్లర్ కొని దాన్ని బయటికి తీసుకెళ్ళేవాడు. ఇవాళ ఈ ధాన్యం బయటికి వెళ్ళడానికి డాలర్ మారకంలో రైతు దగ్గర ధాన్యం రైస్ మిల్ వాడు కొనడానికి వెనకం చేస్తున్నాడు. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సీజ్ ది షిప్ అన్న ఒక నానుడిలో
ఈ రైస్ మిల్లర్ ధాన్యం కొంటే అది ఎక్కడ దాకా వెళ్తుందన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి నికృష్టమైన జీవితం మాకు వచ్చింది ఏంటంటే రైతు బాధపడుతున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించాలి. 3,70,000 టన్ను ఈ జిల్లాలో కొని రైతును ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.